10 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమాల్లో హీరోగా నటిస్తూ దేశవ్యాప్తంగా చిరంజీవి రికార్డ్ క్రియేట్ చేశాడు అని మెగా అభిమానులు ఆనందపడుతూ ఉంటే ఏకంగా ఆ రికార్డును ఇప్పుడు విజయశాంతి బ్రేక్ చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. లేడీ అమితాబ్ అని పిలిపించుకున్న ఏకైక నటి విజయశాంతి. అనేక మంది హీరోల పక్కన గ్లామర్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి ఆ తర్వాత తనే ఒక సూపర్ హీరో అనే స్థాయికి ఎదిగిపోయింది విజయశాంతి. ఆమె నటించిన పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. అలాంటి విజయశాంతి రాజకీయాల బాట పట్టి తను కూడా సినిమాలలో నటించడం మానేసింది. ఇప్పుడు మళ్లీ ఆమె సినిమా రంగంలోకి రీఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఫిలిం నగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా ఒక తెలుగు భాషలోనే కాకుండా మలయాళం, తమిళ, కన్నడ భాషలలో నిర్మించబోతున్నట్లు టాక్. వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయని సమాచారం. ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా బాగా కాసులు కురిపిస్తున్న నేపథ్యంలో ఒక భారీ నిర్మాణ సంస్థ ఒక ప్రముఖ దర్శకుడితో ఈ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణల కన్నా ఎక్కువ పారితోషికం పుచ్చుకున్న విజయశాంతి ఇప్పుడు ఏకంగా చిరంజీవి రికార్డులకే ఎసరు పెట్టడం మెగా అభిమానులకు ఒక విధంగా షాక్ న్యూస్ అనుకోవాలి.